చూడండి వేడి వేడి అన్నం పచ్చని చెట్టు కింద కూర్చొని రోట్లో నూరుకొని మామిడికాయ తొక్కు ఇలా వేడి వేడి అన్నం తినాలని ఎవరికుండా చెప్పండి. టైం ఉంటే ఖచ్చితంగా నేనైతే అలా తింటా. ఫస్ట్ అయితే ఇక మా నాన్న టేస్ట్ చూస్తాడంట. చూడండి ఈ పచ్చడి ఎలా చేస్తాను అనేది ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే. బాగుంది అన్నం తీసుకొస్తాం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ వ్లాగ్స్ 178. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఇంక ఈరోజు అయితే నేను కొంచెం ఖాళీ దొరికింది కదా, ఖాళీ దొరికితే ఊరుకుంటామా చెప్పండి. చూడండి పచ్చటి చెట్టునైతే వారం రోజుల నుంచి మిస్ అవుతున్నా అండి నేను. ఎందుకంటే బాగా బిజీ ఉన్నది కదా, బట్టలు కుట్టడంతో బిజీ ఉండడం వల్ల చెట్టు కింద అయితే ఎక్కువ కూర్చోట్లేదు. ఈ రోజు అయితే మామిడి చెట్టు కింద కూర్చొని మామిడికాయ పచ్చడి అయితే నూరుకుంటున్నా అండి నేను. మామూలుగా కాదు, రోట్లో నూరుతున్నా. ఇంకా సూపర్గా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది ప్రాసెస్ అయితే. ఇదిగోండి పుల్లటి మామిడికాయలు. మాకు తెలిసిన వాళ్ళైతే నా దగ్గర అంటే డైలీ కస్టమరు బ్లౌజులు కుట్టించుకుంటుంది, వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందంట. నాకైతే కొన్ని మామిడికాయలు తెచ్చిచ్చిందండి, పచ్చడి మామిడికాయలు. నేనైతే కొద్దిగే కదా అని ఇట్లా నూరు పెట్టుకుంటున్నా. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు మీకు కూడా చూపిస్తాను నేను ఎట్లా చేస్తున్నాను, ఓకేనా? దాములు ఇదిగోండి పుల్లటి మామిడికాయలు అయితే శుభ్రంగా కడిగి ఇక ఇట్లా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఏం లేదండి, సింపుల్గా, వేరే అయితే ఏం లేదు. దా ఇదేమో కొత్త కారం చూడండి, మొన్న పట్టించిన కారం, జీలకర్ర, ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం ఉప్పు, ఇంతే. ఇప్పుడు వీటితోటే మనమైతే పచ్చడి స్టార్ట్ చేద్దామండి. రోలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముందే. దారా అమ్ములు చాక్లెట్ బిస్కెట్ కొనుక్కున్నావా మా పక్కన పాప? దా నువ్వురా, ఇక్కడ మా వాళ్ళకి చూపిస్తారా నేను. దామ్మా దా, నాకు ఇవా బిస్కెట్. దా ఇక్కడికి రా ఒకసారి, ఇక్కడికి రా, ఇట్లా రా. దా ఏదా అమ్ములు చూపిరా ఒకసారి. అమ్ములు హాయ్ అను. హాయ్ అనమంటే బాయ్ ఉంటుంది. ఇప్పుడు ఇవి నూరుకుందాం మంచిగా, రోట్లో వేసి ఇవన్నీ దంచుకుంటా అండి. మమ్మీ అండ్ ఉప్పు కారం అయ్యావా? ఇప్పుడు కాదు, ముందే ఉప్పు వేయొద్దండి. ఉప్పు వేస్తే మనకి దంచనికి రాదు, నీరు వస్తుంది కదా, దంచడం రాదు. ముందు కొంచెం కచ్చాపిచ్చగా దంచుకున్న తర్వాత వేసుకోవాలి ఉప్పు అయినా ఏదైనా. సరే, ముక్కలన్నీ ఇట్లా వేసుకుంటా అన్నీ దంచుకోవాలి చిన్నగా, జారకుండా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ చెట్టు అంటే మమ్మీకి ఇష్టం, ఎందుకంటే మమ్మీ ఇక్కడనే కారపూస చేస్తుంది, అరిసెలు ఇక్కడనే చేస్తుంది, ఇప్పుడేమో మామిడికాయతో కూడా ఇక్కడనే చేస్తుంది. అన్ని ఇక్కడనే చేస్తా. మరి చెట్లు అంటే ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుంది చెప్పు? పల్లెటూరులో పుట్టి పెరిగినాం, చెట్లు అంటే ఇష్టం ఉండదా చెప్పు? ఇంకా ఇప్పుడైతే కొంచెం ఈ ముక్కలు అనేటి కచ్చాపిచ్చగా దంచినాం కదా, మనం ఇప్పుడు వేసుకుందాం. ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఉప్పు అయితే ఇప్పుడు వేయను. ఇవి కూడా వెల్లుల్లి రెబ్బలు కూడా దంచిన తర్వాత వేస్తాం. మమ్మీ కొన్ని వాటర్ తాగు. అబ్బో పెద్ద కష్టం చేస్తున్నానా? తాగాలి, సమ్మర్ కాబట్టి. సమ్మర్ అయినా కాకపోయినా వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మనకి చాలా కొన్ని హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. నేనైతే ఎక్కువ తీసుకుంటా అండి, ఎందుకంటే టైలరింగ్ చేసే వాళ్ళైతే ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోవాలండి, ఓకేనా? నేనైతే ఉప్పు ఇప్పుడు వేస్తున్నా అండి, ఎందుకంటే ముందే ఉప్పు వేసుకుంటే ముక్కలు కచ్చబిచ్చక జారుతూ ఉంటాయి అన్నమాట. ఉప్పు అయితే ఇప్పుడు వేస్తున్నా. కారం కూడా వేసేస్తున్నా, కొత్త కారం ఇదైతే, మొన్ననే పట్టించినాం. పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే 3 స్పూన్లు వేసిన కారం వేసి ఇప్పుడు మంచిగా దంచుకుందాం ఇక మొత్తం. మమ్మీ ఏమమ్మీ తినాలనిపిస్తుందా మమ్మీ? మా నాన్నకైతే తినాలనిపిస్తుందంట అండి, ఎందుకంటే కొత్త కారం కదా, కలర్ఫుల్గా కనబడుతుంది. ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇదిగోండి పచ్చడి అయితే దంచడం అయితే అయిపోయింది. ఇంకా నేను చేతితో ఎత్తుతా అనమాట మొత్తం. అయ్యో నాని. ఇదిగోండి పచ్చడి అయితే దంచడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం అయితే ఎత్తుతున్నా.
ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కొత్త కారంతో పచ్చడి. ఇంకా పదండి, ఇంకా దీన్నిగా తిరగమాత పెట్టేద్దాం. ఇప్పుడైతే పచ్చడి తాలింపు పెట్టేసుకున్నామండి. ఇదిగో కరివేపాకు, ఎండుమిర్చి, చిన్నెల్లిపాయ, తాలింపు గింజలు, ఆయిల్, కళాయి అయితే పెట్టేసుకున్నా. ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం పచ్చడి. ఆయిల్ కొంచెం వేడి కావాలి. సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి అయితే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం. ఆయిల్ వేడైంది, తాలింపు గింజలు వేసిన. నెక్స్ట్ చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నా. దీంట్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నా. కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా వేస్తున్నా పసుపు అయితే తాలింపులో. ఇదిగోండి తాలింపు అయితే మంచిగా అయింది కదా. ఇప్పుడు ఈ పచ్చడి దీంట్లో వేసేసుకుందాం. ఎందుకంటే కొంచెం నూనెలో పచ్చడి గోలితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అట్లా అని దీంట్లోనే వేసేసిన. ఇంకా మంచిగా కలుపుకోవడమే. ఈ పచ్చడి కొంచెం పచ్చి వాసన పోవాలి కదా అని, అందుకోసమని ఇంకా కొద్దిసేపు అయితే ఇట్లా ఆయిల్లో ఉంచాలి, ఫ్రై చేయాలి. ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా మామిడికాయ పచ్చడి చాలా సింపుల్గా ఎలా చేశానో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బై.